అంతటా యెహోవా ఆ, అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని అంతేగాని నేనే అప్పగించాలే, నువ్వు కొంచెం మిస్టేకులు చేసావని మీ వాళ్ళని అప్పగించాను నేను అని అన్నాడా? వాళ్ళు అనుకుంటున్నారు అలాగా. ఆయన అన్నాడా? అంతటి యెహోవా అతని తట్టు తిరిగి అతని వైపు కూడా తిరిగారన్న మాట ఎందుకు కావాలా? అతని తట్టు తిరిగి అంటే నీ మీద ఫోకస్ పెట్టాను నేను అంటున్నాడు, అర్థం అది. అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపు. నువ్వు ఆలోచించు, ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడు మీరు మమ్మల్ని రక్షిస్తారు అంటున్నాడు. గిద్యోను గారు, మన ప్రభు ఏమంటున్నారు? నువ్వు రక్షించు అంటున్నాడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా మాట? మీకు అర్థమైతే మీ ఆలోచన విధానం మారిపోద్ది, మీరు జీవించే విధానం మారిపోద్ది. ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు మమ్మల్ని అప్పచెప్పారు? మీరు మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తారు? మా పితరుల కోసం మీరు చేశారు కదా, ఆ కార్యాలన్నీ ఏమైనాయి? ఇవన్నీ మాట్లాడట్లయినా బలం తెచ్చుకో, ఇజ్రాయేల్ని రక్షించు అంటున్నాడు. అదే మరి మునుపు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలిగా, అక్కడే ఉన్నాడుగా ఆయన. ఇవన్నీ కాదు, నీకు తర్వాత అర్థం చేయిస్తాను, నీకు అర్థం కాదు, కానీ అర్థమయ్యే తరం ఒకటి లెగుస్తుంది, అది మనం అందుకని చెప్పలే గిద్యోని గారికి, నీకు చెప్పిన అర్థం కాదు, నేనే వారిలో ఉండి అర్థం చేసే తరాన్ని తయారు చేస్తున్నాడు. తరం అది మనం. సో నీకు ఇప్పుడు ఏం చేయాలంటే బలం తెచ్చుకో, ఇజ్రాయెల్ని రక్షించు. అంతేగాని నేను వస్తాలే, నేను ఏంజెల్ని పంపిస్తాయనలే. ఎలాగ ఏంజెల్ని పంపిస్తాడు ఆయన సైనికులను పంపిస్తాడు ఆయన. సో నువ్వు బలం తెచ్చుకో, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలీయుల్ని రక్షింపు, నిన్ను పంపిన వాడును నేనే అని. మరి మనల్ని ఎవరు పంపారు? మనల్ని పంపడమే కాదు, మనల్ని కన్నాడు ఆయన. అరే పంపడానికంటే మించుంది ఇది, కన్నాడు. పంపడం కాదు, నువ్వు వారసుడివి, నిన్ను కన్నాడు ఆయన. నువ్వు పన్నోడు అయితే నిన్ను పంపాలా. ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు, దేవుడు మాకు కలలో కానీ దర్శనంలో కానీ స్వరం చేత కానీ ఏమన్నా చెప్పాలండి, ఏమన్నా చెయ్యాలంటే. ఒక విషయం చెప్పనా, ఆయన నిన్ను కన్నాడు, నువ్వు వారసుడివి, నువ్వే కలగజేసుకొని నీ బాధ్యత అది, నీ పని అది చెయ్యి. ఏం చేస్తావు దేవుని కోసం? ఎవరో చెప్పాలని ఎదురు చూడకు, నేను కన్నాడు ఆయన. సో బలం తెచ్చుకో. బలం ఏంటి? నిన్ను కన్నాడనే బలం తెచ్చుకో. నిన్ను కన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీలో ఉన్న సామర్థ్యం ఆయింది. రిపోర్ట్లు చెప్తే కొంతమందికి మేనరికం పెళ్ళైతే బిడ్డలు సరిగా పుట్టరండి అని, వాళ్ళ బలం వాళ్ళది. రక్తం ఒకటే కలిసిపోయింది. రక్తం కలిస్తే ప్రాబ్లం ఏమో, కానీ ఇక్కడ ఆత్మ కలిస్తే ప్రాబ్లం లేదు. ఆయన ఆత్మ మన ఆత్మ ఏకాత్మ. దేవుడు ఏమై ఉన్నారు మనకి? అరే ఈ ఆత్మతో ఎంత సంతానమైనా కనొచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శరీరత్న పుట్టులే పరిశుద్ధాత్ముడు ఆవరించినందుకు పుట్టాడు ఆయన. అంటే మిగిలిన వారి పుట్టుకకి ఆయన పుట్టుక తేడా ఉంది. సో ఆయన తర్వాత ఆయన వల్ల మన పుట్టుక కూడా తేడా ఉంది. ఇప్పుడు రక్తం వల్ల కాదు, మనం ఆత్మతో కలిసాం, మనల్ని కన్నాడు ఆయన. సో ఆయన ఆత్మలో ఉన్న సామర్థ్యం నీ ఆత్మలోకి వచ్చింది, మళ్ళీ కన్నందుకు వచ్చింది. అది బలం తెచ్చుకోను, అది నీ బలం. సో గిద్యోనుతో అందుకే నేనే అని మీకు అప్పచెప్పాను, మీరు తప్పు చేశారు, అది ఇది కాదు. బలం తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ని రక్షించు.